శ్రీమాత్రే నమః. ఈరోజు మనము లలిత సహస్రనామంలోని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది. మనము ఆ నామం యొక్క విశేషం గనక తెలుసుకొని, ఆ నామానికి గల ప్రాముఖ్యతను గనక తెలుసుకొని, మనం గనక ఆ నామస్మరణ గనక చేసినట్లయితే మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది కాబట్టి, ఆ నామము ఏ ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకొని, దాని ప్రకంగా మనం గనక ఆరాధన చేసినట్లయితే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈసారి మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఆ నామం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని చదువుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క నామము గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ముందుగా మొదటి నామమైనటువంటి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః అంటే ఈ ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 41 రోజుల పాటు ఎవరైనా సరే 41 రోజుల పాటు ఉదయము సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనమిచ్చే కాలంలో రోజుకి 108 సార్లు 41 రోజుల పాటు గనక పారాయణ చేసి, అంటే ఈ నామాన్ని గనక జపం చేసుకొని అమ్మవారికి పట్టిక బెల్లని నివేదనగా చేసినట్లయితే మనకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి దుఃఖాలు అంటే, ఎవరికైతే పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారో, అలాగే తల్లిదండ్రులు సరిగ్గా లేరని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు, అలాగే మన చుట్టుపక్కల వారు లేకపోతే ఇంకా మన పొరుగిల్లు వారు ఎవరైనా సరే వారి వల్ల మనకి ఎప్పుడైతే మనశ్శాంతి లేకుండా ఉంటుందో అటువంటప్పుడు ఈ మంత్ర జపం వల్ల మనకి విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ఆ మంత్రాన్ని ఓం శ్రీ మాత్రే నమః అనే ఈ మంత్రాన్ని గనక ఎవరైనా సరే ప్రతిరోజు అంటే 41 రోజుల పాటు రోజుకి 108 సార్లు జపం చేసుకొని అమ్మవారికి పట్టిక బెల్లని నైవేద్యంగా పెట్టినట్లయితే మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ఉచ్చారణ దోషం లేకుండా చెప్పాలి. మొదటి నియమం అది. ఎందుకంటే ఒకవేళ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే సరిగ్గా పలకడంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు మంత్రాలు సరిగ్గా పనిచేయకపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఆ మంత్రాన్ని చక్కగా ఉచ్చరించే ప్రయత్నం చేయాలి. అందుకు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఉపదేశం పొందితే ఇంకా మంచిది. లేదా మనకి మిగతా ఎవరైనా పెద్దలు చెప్తున్నప్పుడు విన్నా కూడా, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మన గురువులే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. రెండవది ఓం శ్రీ మహారాజ్ఞే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః అంటే సమస్త లోకాలను పాలించే గొప్ప రాణి అమ్మవారు. ప్రజలను పాలించే వారందరికీ కూడా అమ్మవారే పాలకురాలు. ఎవరికైనా సృష్టిలో అందరికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ కూడాను వారికి కూడా అమ్మవారే పాలకురాలు. కాబట్టి ఎవరైతే అంటే ఈ నామాన్ని గనక పట్టుకుంటారో, అంటే ఈ నామాన్ని గనక చక్కగా జపం చేసుకుంటారో వారికి అమ్మవారు నామంలోనే ఉంది కదా, ఓం శ్రీ మహారాజ్ఞే నమః అంటే పదవుల్లో ఉన్నత పదవులు పొందాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చక్కగా ఈ నామాన్ని జపించుకున్నట్లయితే, ఈ నామాన్ని కనుక జపించుకున్నట్లయితే వారికి తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని 81 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉదయం 8 గంటల లోపు జపిస్తే మంచి పదవి లభిస్తుంది. ఈ 81 రోజులు దర్భాసనంపై కూర్చుని రోజుకు 108 సార్లు జపించాలి. ఊరి దాటి వెళ్ళరాదు అని నియమం. అలా నియమంతో జపిస్తే మహాపదవి లభిస్తుంది. 27 రోజుల పాటు 1008 సార్లు సూర్యోదయము లేక సూర్యాస్త సమయాల్లో సూర్యునికి ఎదురుగా నిలబడి జపిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ 27 రోజులు అందరూ కూడా శాకాహారము, ఒంటిపూట భోజనము స్వీకరించాలి. ఒకవేళ కుదిరితే అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాత్రిపూట పలహారం చేయవచ్చు. కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ నామజపాన్ని చేసుకున్న తర్వాత పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తన మాటలను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు అనే బాధపడే వాళ్ళు కూడా ఈ నామాన్ని జపిస్తే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరికైతే తమ మాటలు వినాలి అంటే ఎదుటి వాళ్ళు తమ మాటలు వినాలి అని కోరుకుంటారో, అలాగే అధికారము అంటే మన ఉన్నత పదవులు చేపట్టాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు చక్కగా ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే, ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనే మంత్రాన్ని కనుక వారు జపించినట్లయితే వారికి విశేషమైన ఫలితం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇలాంటివి మనం లలితా సహస్రనామాలు ప్రతి నామం కూడా మనకి విశేషమైందే. మనము ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలా రోజుకు ఒక 2 నామాలు చెప్పుకుంటూ ఆ నామం యొక్క విశేషతను, అలాగే ఆ నామాన్ని మనం ఎలా జపించాలి, దానివల్ల వచ్చే ఫలితము ఇవన్నీ కూడా
మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.